హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆయిల్ అప్లై చేయడం చూపిస్తున్నాను అనమాట. సో మేము కోకోనట్ ఆయిల్ చుప్పల్ని తీసుకొచ్చి ఆరబెట్టి దాన్ని ఆయిల్ చేసి సపరేట్ చేసి మేము తీసుకుంటాం అనమాట. ఇంట్లో హోమ్ మేడ్ ఆయిల్. సో ఎలాంటి కెమికల్స్ ఏమి ఉండవు. సో వీక్స్కి ఒక్కసారి అట్లీస్ట్ మీరు ఈ ఆయిల్ని ఫేస్కి అప్లై చేసుకోండి. ఎన్ని ఫేషియల్స్ చేసినా ఏం చేసినా అనమాట. మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. 15 డేస్కి వన్సే మాత్రమే ఫేషియల్ చేసుకుంటాం కాబట్టి ఆయిల్ అనేది వీక్కి ఒకసారి లేకపోతే 4 డేస్కి వన్స్ అయినా సరే అప్లై చేసి మసాజ్ చేసుకుంటే ఏంటంటే మీకు లైన్స్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నాకు స్మైల్ లైన్ ఒక సైడ్ అయితే ఫామ్ అయి ఉంది. అది ఫస్ట్ నుంచి ఉంది, స్టార్టింగ్ ఇచ్చినప్పటి నుంచి. సో మీకు ఎక్కువ లైన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఏజ్నింగ్ రాకుండా కానీ మీ స్ట్రెస్ కూడా రిలీఫ్ అవ్వడానికి కూడా మంచి యూజ్ ఉంటుంది ఆయిల్ వల్ల. అండ్ హెయిర్కి అయినా సరే ఫేస్కి అయినా సరే నేను ఇప్పుడైతే ఫేస్ ఫస్ట్ మసాజ్ చేసుకొని నేను తర్వాత హెయిర్కి అప్లై చేస్తాను. సో మీరు తప్పకుండా ఈ విధంగా అయితే మసాజ్ చేసుకోండి. మీ స్కిన్కి చాలా మంచిది అనమాట. అండ్ ఫస్ట్ స్టెప్ ఫోర్ హెడ్. మనకి మసాజ్ చేసేటప్పుడు ఫస్ట్ మైగ్రేన్ హెడేక్ ఉందా, లేకపోతే సైనీస్ ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా సర్జరీస్ అయినాయి అని చెప్పేసి అడిగి తెలుసుకొని దాన్ని బట్టి మీరు ఎవరికైనా మసాజ్ చేయాలంటే చేయండి. అండ్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు దేనికి మసాజ్ చేసుకుంటున్నారు, ఓన్లీ ఫేస్ గ్లోయింగ్కేనా లేకపోతే స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి అన్నది ఆలోచించుకొని చేయాలన్నమాట. దీనికి ఎలా పడితే అలా చేసుకున్నా మనకి రిటర్న్గా హెడేక్ వస్తుంది. ఆ పాయింట్స్ తెలియకుండా మనం చేయకూడదు. సైనస్ ఉన్న వాళ్ళకి ఈ ప్లేసుల్లో ప్రెజర్ అనేది మనం ఇవ్వకూడదు. అండ్ నోస్ ఈ పక్కన కూడా మనం ఇలా ప్రెస్ చేస్తాం కదా, సో వాళ్ళకి లైట్ జస్ట్ ఇలాగా అంతే, వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఈ రోజు అయితే నేను జనరల్ మసాజ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో నేను మైగ్రేన్కి చూపిస్తాను. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో సైనస్కి ఎలా మసాజ్ చేయాలన్నది చూపిస్తాను. ఇప్పుడైతే సెల్ఫ్ ఎలాగా ఆయిల్ అప్లై చేసుకునే ముందు చేసుకోవాలన్నది అయితే నేను చూపిస్తున్నాను అనమాట. సో చూడండి, ఫోర్ హెడ్ ఫస్ట్ హెడేక్కి చేస్తున్నాను అనమాట గైస్. సో ఈ విధంగా వీలైనంత సేపు చేయండి మీరు. నేను జనరల్గా ఒక 5 టైమ్స్ చేసేసి స్కిప్ చేసేస్తాను, కానీ మీరు మాత్రం వీలైనంత సేపు చేసుకోండి. చాలా చాలా మంచిది అనమాట ఫేస్కైనా హెయిర్కైనా మీ బాడీకైనా. అండ్ ఇలా పట్టుకొని స్ట్రెస్ రిలీఫ్ ఏమైనా ఉంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అనమాట. ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. ఈ విధంగా అండ్ ఈ విధంగా పైకి ఇలాగా ప్రెస్ చేయాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా చేయాలి గైస్. అందరికి ఒకటే మసాజ్ అనేది సెట్ అవ్వదు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇది అయితే సైనస్ ఉన్న వాళ్ళకి చెప్పాను కదా ఎక్కువ ప్రెజర్ అనేది పెట్టకూడదు. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని టిప్స్ ఉంటాయి అనమాట. అవి కన్ఫామ్గా ఫాలో అవుతూ చేయాలి. లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాళ్ళకి కొంచెం హెడేక్ వస్తుంది అనమాట. హెడేక్ తగ్గడం పోయి హెడేక్ వస్తుంది. అందుకని చెప్పేసి ప్రాబ్లమ్ని బట్టి మసాజెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా పైకి మ్యాక్సిమం పైకి మాత్రమే చేయడానికి ట్రై చేయండి. మీరు ఎవరికైనా చేయాలనుకుంటే ఇలాగ పెట్టి 2 పాయింట్స్లో ఇలా ప్రెస్ చేసి అండ్ స్లోగా క్రిస్ క్రాస్ లాగా ఈ విధంగా ఓన్లీ 2 ఫింగర్స్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. సో రైట్ ఎస్ అండ్ మళ్ళీ వీటి మీద మళ్ళీ ఎస్, ఇలా చిన్నగా మళ్ళీ ఇంకో ఎస్, ఇలాగ ప్రెస్ మళ్ళీ ఎస్ అని తిప్పి మళ్ళీ చిన్నగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఐస్ మ్యాక్సిమం నేను స్పీడ్గా చెప్తున్నాను, మీరు చాలా స్లోగా వీలైనంత సేపు చేసుకోండి. అండ్ యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. అండ్ దీని మూలంగా ఏంటంటే అండర్ ఐస్ కింద డార్క్నెస్ రాదు. చాలా మందికి డార్క్నెస్ వస్తుంది అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది మంచి మసాజ్ అనమాట. అండ్ ఈ ఫింగర్ 2 తీసుకొని స్లోగా ఈ విధంగా తీసుకొని మైండ్ పాయింట్ దగ్గర ఇలాగా ప్రెస్ చేయాలి. డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ కొంతమందికి ఇలా లైన్స్ వస్తాయి. అలాంటి లైన్స్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేస్తే అనమాట రాకుండా ఉంటాయి. వచ్చినాయి పోవు, ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉంటాయి అనమాట. డార్క్నెస్ అయితే కంప్లీట్గా తగ్గుతుంది. ఎందుకంటే మనం
ప్రెజర్ ఇస్తున్నాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ మూగా బాగా ఉంటుందన్నమాట. అండ్ ఈ విధంగా నోస్ కార్నర్ మజిల్స్ని రియాక్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా నొక్కి ప్రెజర్ పాయింట్స్ ఎప్పుడైనా సరే ఈ ఎండ్లోనే అవ్వాలి. ఎక్కడైనా సరే మన ఫింగర్స్ ఇక్కడ తీసుకొచ్చి ఆగేస్తే ఓపెన్ పోల్స్ ఉన్న వాళ్ళకి ఓపెన్గా ఇంకా హెవీగా కనిపిస్తుంది అనమాట, లేని పింపుల్స్ వస్తాయి. సో ఎప్పుడైనా సరే స్టార్ట్ చేస్తే ఎండ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ మసాజ్కైనా ఎండ్ పాయింట్లో తీసుకెళ్ళి ఎండ్ చేయాలి, మీరు మధ్యలో ఆపడకూడదు ఫింగర్స్ ఎక్కడ. సో ఈ విధంగా ఎండ్ చిన్ చెవు బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళాలి ఫింగర్. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ గుంటలు ఒక పాయింట్, ఇక్కడ ఇయర్ బయట ఒక పాయింట్. ఈ విధంగా ఇలాగ ప్రెస్ చేయండి ఇయర్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా మంచిదన్నమాట. సో నేను మైల్డ్గా చేసి చూపిస్తున్నా, మీరు ఇదే మంచిగా చేసుకోండి. లిప్స్ కూడా ఇంపార్టెంట్ కదా గైస్ మనకి, చూస్తున్నారు కదా నాకైతే ఎంత డ్రై అయిపోయి ఉన్నాయో. సో దానికి ఈ కార్నర్ ఇలాగా ప్రెస్ చేయండి. ఇది ఎప్పుడైనా సరే ఏ పాయింట్ స్టార్ట్ చేసినా ఫేస్లో ఎండ్ పాయింట్ మాత్రం ఈ కార్నర్లోనే ఉంటుందన్నమాట. అండ్ నోస్, మనకు నోస్ కూడా ఇంపార్టెంట్ అనమాట, అసలుకి షార్ప్ నోస్. ఈ విధంగా ఇది మీరు శనగపిండితో అయినా చేసుకోవచ్చు, ఎందుకంటే నేను హార్ట్ మసాజ్ చేయట్లా, ఓన్లీ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి మాత్రమే మసాజ్ చేస్తున్నాను. ఈ ఫేషియల్లోకి వస్తే కొంచెం రఫ్ కోసం స్క్రబ్ యూస్ చేస్తాం కాబట్టి హార్డ్ మసాజ్ ఇస్తాం, స్మూత్ మసాజ్ ఇస్తాం, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కోసం ఈ మసాజెస్ చేస్తాం. ఇప్పుడు నేను ఓన్లీ ఆయిల్తో చేస్తున్నాను కాబట్టి జనరల్గా సెల్ఫ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలాగా. మీరు హార్డ్గా చేసుకోవాలంటే ఓన్లీ గో టు పార్లర్ లేకపోతే సెలూన్కి వెళ్ళి మాత్రం చేయించుకోవాలి, వేరే వాళ్ళు చేస్తేనే మీ స్కిన్కి మంచిది. బుగ్గలు ఇలా పైకి కదలాలి, అస్సలు డౌన్కి ఎప్పుడు మసాజ్ చేయకూడదు. చూసారు కదా మరి ఆయిలీగా ఉన్నా ఇది మీరు దాదాపు ఒక 10 minutes అలాగే ఒక అరగంట సేపు మీకు సెల్ఫ్ మసాజ్ చేసుకోండి. అండ్ నెక్, ఇప్పుడు పైకి. నేను హెడేక్ కోసం చేస్తున్నాను కాబట్టి, స్ట్రెస్ కోసం కాబట్టి పైనుంచి చేశాను. మీరు ఫేషియల్స్ అలాగే ఏమైనా క్రీమ్స్ చేసేదైతే ఎప్పుడైనా డౌన్ డైరెక్షన్ నుంచి పైకి వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం అయితే జిడ్డు చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మొహం, ఇప్పుడు తలకు కూడా ఆయిల్ రాసుకుందాం. మనకి మనమే బ్యూటీ అనుకోవాలి, లేకపోతే మనకి ఫీల్ అవ్వకూడదు అనమాట. మనకి ఆయిల్ తీసుకున్నాం. నేను ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసుకొని ఉన్నా, తలకేసి ఏది బాధే బాధ. విపరీతమైన హెడేక్ గైస్. సో ఈ విధంగా అనమాట తలకి బాదుకోవాలన్నమాట, వేసేసి దబిడికి. సో నేను ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసి ఉన్న హెయిరే, అండ్ ఇంకో కొంచెం కావాలంటే మళ్ళీ ఇంకో కొంచెం అప్లై చేసుకున్నాను. లాస్ట్ రూట్స్ వరకు అప్లై చేసుకుంటాను నేను, అండ్ హెడ్ వరకు మాత్రం అప్లై చేసుకొని. అండ్ ఆయిల్ కూడా మంచిదా కాదా అంటే ఆయిల్ మంచిదే గైస్, మంచిది కాకుండా ఉండదు. కానీ మీకు డాండ్రఫ్ ఉంటే, ఆయిలీ డాండ్రఫ్ అవుతే
ఆయిలీ డాండ్రఫ్ వాళ్ళకి మ్యాక్సిమం ఆయిల్ని అవాయిడ్ చేస్తే మంచిది. మామూలు డాండ్రఫ్ వాళ్ళు పీస్ఫుల్గా ప్రశాంతంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి దోగా లేదనమాట ఆయిల్ గురించి. ఈరోజు మార్నింగ్ గైస్ ఆయిల్ హీట్ చేస్తున్నా. ఈ విధంగా ఎండ్ రూట్స్ వరకు, ఎంత ఎండ్ ఉంటే అంత ఎండ్ వరకు అప్లై చేసుకోవాలి అనమాట. మీరు హెవీ మసాజ్ ఇవ్వకపోయినా పర్లేదు, స్లోగా మసాజ్ చేసుకోండి. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం హెవీ మసాజ్ సెట్ అవ్వాలి. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క థీరీ కాబట్టి ఈరోజు నేను చేస్తుంది జనరల్ మసాజ్ అనమాట. సో మీకు నెక్స్ట్ నుంచి ఆ థీరీస్ చెప్తాను. మనం మసాజ్ ఆయిల్తో చేసుకోవచ్చు, లేకపోతే పాల మీద వచ్చే మీగడతో చేసుకోవచ్చు, ఇంకా హనీతో, అలాగే కొన్ని కొన్ని ఉంటాయి. అవి కూడా హోమ్ మేడ్ యూస్ చేసి మీరు చక్కగా ఫేస్కి మసాజ్ నార్మల్గా అయినా చేసుకోవచ్చు. ఇది ఆయిల్తోనే కాదు, నేను ఆయిల్తో మ్యాక్సిమం చేసుకున్నాను అనమాట. ఇలాగా ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, హ్యాండ్స్ మూవ్ చాలా ఈజీగా అవుతుంది. సో ఆయిల్ మంచిది కాబట్టి, సో మాది ప్యూర్ కాబట్టి మేము ఇంట్లోనే చేస్తాం కాబట్టి నేను చేసుకుంటున్నాను. సో మా దగ్గర 3-4 రకాల ఆయిల్స్ కూడా నేను అమ్ముతాను. ఫర్ డాండ్రఫ్కి, ఇన్ఫెక్షన్కి, నార్మల్ హెయిర్ గ్రోత్కి, హెయిర్ స్ట్రాంగ్నెస్కి, హెయిర్ బూస్టింగ్కి కూడా. సో నా దగ్గర అన్ని రకాల నూనెలు ఉంటాయి గైస్. సో నేను దాన్ని బట్టి నేను ఈరోజు ఓన్లీ ప్లెయిన్ కొబ్బరి నూనె, కొబ్బరి నూనె ఎంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది, ఫ్రెష్ మేము పట్టించింది కాబట్టి. నేను మ్యాక్సిమం కొన్ని వాటిల్లో అయితే ఆముదం కూడా యూస్ చేసి అన్నీ వేసేసి ఇంగ్రీడియంట్స్ కాసిస్తానమాట. నా దగ్గర చాలా మంది తీసుకున్న వాళ్ళు మంచి రిజల్ట్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఓన్లీ ఫింగర్ టిప్స్ మాత్రం యూస్ చేసి ఇలా 2 సైడ్స్ వేసి 2 సైడ్స్ అయితే టైం చేయొచ్చు. మరి చూడ్డానికి పిచ్చిగా ఉంటానేమో అని చెప్పేసి చేయట్లే. ఫేస్కి ఫస్ట్ ఎందుకు చేశానంటే, ఇప్పుడు ఏమైనా డాండ్రఫ్ ఏమైనా ఉందనుకోండి, అది ఫేస్కి తగలడం మంచిది కాదనమాట. అప్పుడు పింపుల్స్, డార్క్ సర్కిల్స్, రింకిల్స్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఫేస్కి చేశాక నెక్స్ట్ అనేది హెడ్కి చేసుకుంటే, తర్వాత హెయిర్ మసాజ్ అయిన వెంటనే ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మీకు ఎలాగైనా డాండ్రఫ్ అలాగేమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సరే ఫస్ట్ ఫేస్కి చేసుకున్న తర్వాత ఆయిల్కి దానికి చేసుకోండి, ఇది బెస్ట్ అనమాట. ఓన్లీ ఫింగర్ టిప్స్ జనరల్ మసాజ్ ఇస్తున్నాను. సో జస్ట్ ప్రెస్ ఇలా ఎండ్ వరకు, లాస్ట్ మిడిల్ పార్ట్ నుంచి అండ్ స్కాల్ప్ స్టార్టింగ్ ఈ విధంగా. సెల్ఫ్కి ఎక్కువ పాయింట్స్ ఉండవు గైస్, అదే పక్కన వాళ్ళకి చేయడానికి చాలా ఉంటాయి అనమాట. నేను మంచిగా మసాజ్ చేస్తాను. అండ్ ఎప్పుడైనా నేను ఎవరికైనా మసాజ్ చేసే టైంలో నేను మీకు వీడియో చేసి పెడతాను అనమాట. సో తప్పకుండా అయితే ట్రై చేద్దరు. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ నెక్. हमें दिख तो है उसमें कैमरा में. ఇక్కడ నెక్ దగ్గర ఇలాగే క్రిస్ క్రాస్ మన ఫోర్ హెడ్ మీద చేసిన పాయింట్స్ మాత్రమే సేమ్ అలాగా చేసుకుంటూ ఉండాలన్నమాట. స్టార్టింగ్ ఇక్కడ ఈ ప్లేస్లో మనం మంచిగా ప్రెస్ చేయాలి. ఇవ్వండి ఇలా 2 పాయింట్స్. సేమ్ ఇలాగ తిప్పడం. ఓకే, సో మనం చూస్తున్నాం కదా గైస్. సో ఇంతే, ఇంకా సింపుల్గా
ఇంకా ఈ విధంగానే మీరు మ్యాక్సిమం అప్లై చేసి చేసుకుంటా ఉండండి, ద బెస్ట్ అనమాట. భయపడొద్దు, నా ఫేస్కి ఆయిల్ ఉంది, ఒరిజినల్ కలర్, ఏం చేయలేము, గాడ్ ఇచ్చింది. సో ఇప్పుడు కోమ్ చేసుకొని ఇంకా నేను నార్మల్గా జడ అనేది వేసేసుకుంటాను. మ్యాక్సిమం ఒక అరగంట, ఒక 40 నిమిషాలు మాత్రం మీరు మసాజ్ అనేది రిపీటెడ్గా చేసుకుంటేనే మీకు యూస్ఫుల్. సో నేను ఫుల్ ఆయిల్గా ఉన్నా. మేము కచ్చాని కాయ దోచుటే దల్లన సో మీకు హెడేక్ బాగా ఉన్నప్పుడు మంచి టిప్ ఏంటంటే, లేడీస్కి 2 జడలు వేసుకోండి గైస్. ఎవరేమైనా అనుకోండి, సత్యం, 2 జడలు వేసుకోండి. హలో అక్క, అక్క బయట ఉన్నాను అక్క, ఏం కావాలి? ఉన్నా, బయట ఉన్నా. ఏం కావాలక్క? అవునా అక్క, రేపు రానా లేకపోతే ఈరోజే రానా? రేపు 3ంటికి రామంటే వస్తానక్క, లేకపోతే ఈరోజు 3:30 ఆ టైంలో రామంటే వస్తా. సరేనక్క. డాండ్రఫ్ ట్రీట్మెంట్. నేను ఆల్రెడీ ఆయిల్ హెవీగా ఉంది కాబట్టి నాకు చిక్ అనేది చాలా తక్కువ ఉంది గైస్. సో హాఫ్కి వచ్చాక కింద నుంచి కోమ్ చేసుకోవాలి, కింద నుంచి పైకి ఇలాగా స్లోగా కోమ్ చేసుకుంటూ రావాలి. మ్యాక్సిమం కోమింగ్ అన్నది ఇలాగే చేయాలి. సేమ్ ఇట్ సైడ్ కూడా సేమ్. చూసారా, నేను చాలా ఈజీగా తీసేస్తాను అనమాట. ఎక్కడైనా సరే ఈ విధంగా ఇటు సైడ్ ఇలా లాక్ చేయండి చిక్కున్న చోట.
లాస్ట్ ఎడ్జ్ వరకు అన్నమాట మనం ఇలా కలుపుకోవాలి. ఫుల్ ఆయిల్ వేడి నీళ్ళతో స్నానం చేసేసే వేడి వేడిగా. ఓకే మమ్మీ. ఎందుకు ముళ్ళనొప్పులు పోతాయి. ఆయిల్ మొత్తం పూసుకున్నానా? సో ఈ విధంగా చూసారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం హెల్తీ డ్రింక్ అనేది రెడీ చేసుకుందాం. దీనికైతే ఫస్ట్ కావాల్సింది చాలా ఐటమ్స్ వేస్తున్నాను అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. కుకుంబర్, ఇది స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, పొట్టకి మంచిది, వెయిట్ లాస్కి మంచిది, వెయిట్ గెయిన్కి కూడా మంచిది. సో ఆల్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ వేసిద్దాం అనమాట. అండ్ విటమిన్ సి ఓన్లీ లెమన్లోనే కాదు, రోజ్ పెటల్స్లో కూడా ఉంటుందన్నమాట. సో మూవీలో ఉంది కదా, ఈ ఫ్లవర్స్ తినకూడదు అని చెప్పేసి తినొచ్చు, ఈ ఫ్లవర్స్ తినొచ్చు. అండ్ జింజర్, ఇది అల్లం ఇలాగా పీస్ చేసుకుంది. అండ్ ఇందులో నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఏం డ్రింక్ చేస్తుంది అక్క అని అనుకోవచ్చు మీరు, ఏంటి ఇన్ని మిక్స్ చేస్తుందని టేస్ట్ చేసి చెప్పండి గైస్. అండ్ ఇందులో నేను ఏం లీఫ్స్ చెప్పండి, తెలిస్తే కామెంట్ చేయండి. వామ్ లీవ్స్ అనమాట. మా ఇంటి దగ్గర చాలా పెరుగుతుందని చెప్పేసి ఎత్తుకొచ్చాను. నేను దీంట్లో బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇది డైజెషన్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా సరే ఈ డ్రింక్ తాగొచ్చు అనమాట. చిన్నోళ్ళ కానీ నుంచి పెద్దోళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే. ఫస్ట్ మన హెల్త్ బాగుంటుంది, మన హెయిర్ బాగుంటుంది. కాబట్టి నేనైతే మీకు రెగ్యులర్గా అంటే ఎప్పుడు పడితే అప్పుడు తాగుతూ ఉంటాను గుర్తొచ్చిన ప్రతిసారి. అలాగే మీకు ఇలాగా అట్లీస్ట్ వారంలో ఒక 2 సార్లు తాగండి. అండ్ ఇది డైరెక్ట్గా తినేయచ్చు ఈ ఆకుని. ఈ ఆకుని డైరెక్ట్గా తినేయచ్చు. ఎంగిల్ చేసింది వేయట్లేదండి. అండ్ ఇది అండ్ చూస్తున్నారు కదా, అది చూడండి బుగ్గలు బూరిలా ఉన్నాను కదా, వెయిట్ లాస్ అవ్వడం కోసం అని చెప్పేసి నేను చియా సీడ్స్ యూజ్ చేస్తున్నాను. మొత్తం వేసేసుకుందాం గైస్, దెబ్బకి సన్నగైపోవాలి నేను. సో మిక్స్ అన్నీ వేసి మిక్స్ చేసేసింది అక్కగా అనుకోవద్దు. ఇప్పుడు నేను దీంట్లో ఏం యాడ్ చేయబోతున్నాను చెప్పండి, చూద్దాం. నేను ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేస్తాను ఫస్ట్, ఎందుకంటే ఇది నిండలేదు గైస్ జారు. సో నింపేసామన్నమాట. సో ఇప్పుడు అన్ని ఐస్ అయితే లాగా చక్కగా నేను ఆల్ ఐటమ్స్ వేసి చియా సీడ్స్, ఆనియన్స్, కుకుంబర్, ఫ్లవర్ ప్రతి ఒక్కటి మన టమ్మీకి అనమాట చాలా చాలా మంచిది. అట్లీస్ట్ ఎప్పుడు వారానికి ఒక 2 టైమ్స్ ఈ విధంగా తాగండి గైస్. అండ్ ఇందులో నేను సాల్ట్ యాడ్ చేయబోతున్నాను అనమాట. అమ్మ కొంచెం ఇటు వచ్చి పట్టుకో, ఇలా పట్టుకో, ఇలా పట్టుకో. ఐఎమ్ యూజింగ్ సాల్ట్, ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ పెరుగు. వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే పెరుగు ఈ కప్ అంత వేసుకోండి. వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటే ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట.
ఇది నేను 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకున్నా. పెరుగు అందుకే అంత సాల్ట్ వేసా, లేకపోతే ఎందుకు వేస్తా ఫ్రెండ్స్? మామూలు ఉప్పు నీళ్ళు తాగుతావా మనం? నాకు అర్థం కాక అడుగుతాను, ఏం అర్థం చేసుకోరు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నమాట రెడీ చేసుకోండి. మ్యాక్సిమం ఇది ఇలాగే తాగేయాలన్నమాట. కుకుంబర్ అయినా సరే ఈ విధంగానే చిన్న చిన్న పీసెస్గా తీసుకొని వేసుకొని అంటే ఈజీగా ఉండేది. బాడీలో హీట్ ఉంటే తగ్గుతుంది. ఫస్ట్ హెడేక్ ఏమైనా ఉన్న టైంలో ఇది తాగండి. మార్నింగ్ సెక్షన్స్లో మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ తినక ముందు ఇలాగైతే వీక్స్కి 2 times అయితే మ్యాక్సిమం తాగండి. ఓకేనా? అండ్ గ్లాస్లో పోసుకొని తాగమంటారా ఫ్రెండ్స్? ఇలాగే తాగనా? మీరేమనుకుంటారు? ఇప్పుడు నేను దీంట్లో తాగుతాను, ఆగండి. గ్లాస్లో పోసుకొని మీకు ఎలా తెలుస్తుంది? ఏమి ఇందులో తాగనా? ఎంగిల్ చేయనా దీన్ని? పాప మా వాళ్ళు ఏమనుకుంటారు? ఆనియన్స్ ఇలా బయటలాగా తగులుతుంటే బాగుంటుంది అన్నమాట. విటమిన్ సి ఓన్లీ లెమన్లోనే కాదు, రోజ్ పెటల్స్లో కూడా ఉంటుంది అనమాట. సో మీ స్కిన్కి చాలా 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 మంచిది. మీరు పైనుంచి అప్లై చేసినా మంచిది, పొట్టలోకి పంపించేసినా మంచిది. సో తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఉట్టిగా మనం తినలేం కదా గైస్. సో ఇలాగైనా అట్లీస్ట్ తినండి, తాగండి, మంచిగా ఉండండి. ఇలా అన్నమాట. ఈ రోజంతా తాగేయండి, ఓకేనా? నేను రోజంతా తాగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ చూసారు కదా, మా మదర్కి కూడా టేస్ట్ చేద్దామా? అమ్మ నువ్వు ఒకసారి వచ్చి ఒక్కసారి టేస్ట్ చెయ్యి. టేస్ట్ చేసి మా ఫ్రెండ్స్కి చెప్పు ఎంత డీటెయిల్డ్గా ఉందో. అన్నీ వస్తాయి అనమాట సిప్కి. తాగి వాళ్ళకి టేస్ట్ చెప్పు, ఎలా ఉందో చెప్పు. మా అమ్మ ముందుగానే ఏమేమి తాగిచ్చేస్తున్నాను, నేను చేసుకొని తాగేసి. కానీ వీళ్ళకి వాటర్ తాగమ్మా. వాటర్ క్వాంటిటీ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మేజర్ సోర్స్ అనమాట. మన బాడీ మంచిగా ఉండాలంటే వాటర్ బాగా తాగాలి. కానీ మనం దేనికోసం తాగుతున్నాం అన్నది బ్రెయిన్లో పెట్టుకొని అయితే తాగాలి. మీరు వాటర్ తాగకపోతే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అనమాట. దాని పెయిన్ ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. అందుకని చెప్పి ప్రాపర్గా వాటర్ తాగండి. అండ్ అమ్మ నువ్వు తాగి చెప్పమ్మా. తాగుతుంది వాళ్ళకి చెప్పు. తాగొచ్చా? వారానికి 2 సార్లు తాగొచ్చా? తాగొచ్చండి. నాకు దొరుకుతుంది. బాగుందా? బాగుందంట గైస్. డన్. మా అమ్మ చెప్పింది, ఫాలో అవ్వండి. నేను చెప్తున్నా 100% చాలా బాగుంది. నా టేస్ట్లకి పేర్లు పెట్టద్దు చెప్తున్నా. హెల్త్కి మంచిది, ప్రోటీన్. ఓకేనా? వెయిట్ లాస్ అవ్వడానికైనా వెయిట్ గెయిన్ అవ్వడానికైనా సరే పర్లేదు, నేను మళ్ళీ చేసుకుంటా. వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటే కట్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి. వెయిట్ లూజ్ అవ్వాలి అనుకుంటే కర్డ్ అనేది 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే యూస్ చేయండి. అండ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కన్ఫర్మ్గా వాటర్ మంచిగా తాగండి. మనం కోమింగ్ వీడియోలో కలుద్దాం.